హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లీలాధర్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు సంక్రాంతి పండగకి చేసుకునే మనం పిండి వంటలు అవి చేసుకుంటాం కదండి. రకరకాల వెరైటీస్ అవన్నీ చేసుకుంటాం. అందులో ఒక పిండి వంటతో మీ ముందుకు వచ్చానండి. అదేనండి, కరకరలాడే కజ్జికాయలు అన్నమాట. కజ్జికాయలు కొబ్బరి కూరతో చేసిన కజ్జికాయలు రకరకాలుగా చేస్తారు. పూర్ణం మారుతుంది అంతే, చేసే విధానం అంతా ఒకటే. నేనేమో ఓన్లీ కొబ్బరి కూరతో ఎలా చేస్తాము అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను అన్నమాట. కొబ్బరి కూరలో బెల్లం వేసి పాకం పెట్టి చేస్తారు. అందులో మనం పల్లీలు, పుట్నాలు, జీడిపప్పు ఇవన్నీ కూడా పొడి చేసి వేసుకోవచ్చు. నేను ఇంకా అవన్నీ ఏమేయకుండా ఓన్లీ బెల్లం కొబ్బరి కూరతో చేశాను అన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే నువ్వులు బెల్లం ఇది కూడా పూర్ణం కింద పెడతారు అందులో మధ్యలోని. ఇంకా అవన్నీ కాకుండా ఎప్పుడు చేసే పద్ధతిగా చేసే వీడియో ఇలా చేసి చూపిస్తున్నానండి. వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోవద్దు. లైక్ చేయండి, అలాగే హైప్ అనే ఆప్షన్ వస్తుంది, హైప్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దుర్గా లీలాధర్ యూట్యూబ్ ఛానల్. కజ్జికాయలు మాట చేసినవి కనిపిస్తున్నాయి కదా, అవి ఎలా చేసాము, పిండి అది ఎలా కలుపుకున్నాం అనేది వీడియోలో చూద్దాం. ఫస్ట్ కజ్జికాయల్లోకి పూర్ణం రెడీ చేసుకోవాలి కదండి. ఆ పూర్ణాన్ని రెడీ చేస్తున్నాను అనమాట. ఇది ఏంటంటే 2 కొబ్బరికాయలు అండి. 2 కొబ్బరికాయలని ముక్కల కింద అదే కొట్టేసి వాటర్ తీసేసి ముక్కల కింద చేసుకున్నాను. అంటే తిరుగుడు ఉంటుంది కదా కూర తీసుకునేది, అలాంటి వాళ్ళు కూర తీసుకోవచ్చు. నేను అలా తీయకుండా మిక్సీ పట్టేసాను అనమాట. కూర కింద వాటర్ వేయకుండా మిక్సీ పట్టేసానండి. పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది. అలా మిక్సీ మెత్తగా పెట్టేసుకుంటే సరిపోతుంది. మెత్తగానే ఉండాలి, తురుములాగా పొడి ఉండకూడదు అన్నమాట. పొడుగు కానీ మెత్తగా ఉంటేనే పాకం బాగా వస్తుంది. దీనికి పెద్ద పాకం కూడా వచ్చి పని ఉండదు. కళాయిలో వేసేస్తున్నాను. ఇది 2 కొబ్బరికాయలు తురుమాట. అది ఎన్నో కాయలు అవ్వండి, ఒక 20 కాయలు అవుతాయేమో, 25 లోపే అవుతాయి అన్నమాట. ఆ పాక అది గజ్జికాయలో నిండా పెడతాం కదా పూర్ణం, అందుకు తక్కువే అవుతాయి. ఇందులో మనం బెల్లం ఉంటుంది కదా, బెల్లం నేను చెదగొట్టుకుని వేసుకుంటున్నాను. ఒక అరకిలోకి తక్కువగానే వేస్తున్నాను. తీపి ఎక్కువగా తినే వాళ్ళు అయితే కొంచెం అరకిలో బెల్లం వేసుకోవచ్చండి. అలా చిన్న చిన్న ముక్కల కింద కొట్టేసేస్తున్నాను. కూర కింద కూడా తీస్తారు, ఎందుకు ఇందులో కరిగిపోతుంది కదా, కొబ్బరి కూరలో కరిగిపోతుంది అనేసి నేను బెల్లాన్ని చిన్న చిన్న ముక్కల కింద కొట్టేసి ఆ పొయ్యి మీద పెట్టేశానండి, స్టవ్ మీద. ఆ వేడికి పాకం వచ్చినట్టు వచ్చేస్తుంది. ఇది పాకం రావక్కర్లేదు అన్నమాట. వాటర్ కింద వచ్చి దగ్గరికి అయిపోతే సరిపోతుంది. కొబ్బరి నూజు లాగా ఇలాగ ఉంటే సరిపోతుంది. పొయ్యి మీద పెట్టి అలా తిప్పుతూ ఉండాలండి. కొంచెం హీట్ అయ్యి అందులోంచి వాటర్ అది బయటకు వచ్చిందాక మనం వాటర్ అది వేయక్కర్లేదు. ఆ కొబ్బరి ఆడాం కదా, మిక్సీ పెట్టాం కదా, అందులో వాటర్ సరిపోద్ది అన్నమాట. ఇంకా వాటర్ వేయకుండానే అంత వాటర్ కింద వచ్చింది. అది ఉడికినప్పటికి కొంచెం టైం పడుతుంది, మాడకుండా చూసుకోవాలి. ఆ బెల్లం ముక్కలన్నీ కరిగిపోయి దగ్గరికి నూజులాగా వచ్చేస్తే సరిపోతుంది అన్నమాట. కొబ్బరి పాలు చూసారు ఎలాగొస్తున్నాయో. మన మామూలు కురిడీలు అలాంటివి వేసుకుంటే బాగోదు, ఇలా పచ్చి కొబ్బరి వేసుకోవాలి. కొబ్బరి నూజుకి ఎప్పుడూ కూడా పచ్చి కొబ్బరి వేసుకుని అలా పొయ్యి మీద పెట్టి పాకం పట్టుకోవాలి. అందులోనే 2 ఇలాచీలు కూడా చెదగొట్టుకుని వేసుకోవాలన్నమాట. అంత వాటర్ వచ్చిందండి, అది మొత్తం ఎగిరిపోవాలన్నమాట. దగ్గరికి వచ్చేయాలి నూజు. దగ్గరికి వచ్చిన దాకా అలా తిప్పుతూనే ఉండాలి, తిప్పకపోతే మాడిపోతుంది. అదేమో హై ఫ్లేమ్లో పెట్టామంటే చూడండి ఎలా ఎగురుతున్నాయో, అలా పొయ్యి అంతా చిమ్మేస్తుంది అన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అలా కలుపుతూ ఉండాలి. కలపకపోయినా మాడిపోతుంది, కలిపినా మాడిపోతుంది. జాగ్రత్త చూసుకుంటూ ఉండాలండి. పాకమే సరిగ్గా రావాలి. దగ్గరికి వచ్చేస్తుంది. ఇంకా గట్టిగా వచ్చిందాక, ముద్దలాగా వచ్చిందాకా ఉండాలి. మంచి కలర్తో బాగుంది కదా. ఉడికినప్పుడు కూడా స్మెల్ అయితే చాలా బాగా వచ్చింది. గజ్జికాయలు మనం నూనెలో వేసినప్పటికి తొందరగానే వేగిపోతాయి, కానీ ముందు ప్రాసెస్ అంతానే కొంచెం ఎక్కువ అండి. ముందు పాకం పట్టుకోవటం, పిండి కలుపుకోవటం, అవి చేయటము, గజ్జికాయ నొక్కి ఉంటాయి కదా అందులో పెట్టి నొక్కటం, ఇదే కొంచెం పని ఎక్కువ తీసుకుంటారు. తప్పితే ఆయిల్లో వేయగానే తొందరగానే వేగిపోతాయి. అవి తొందరగానే అయిపోతుంది. మనం ముందు ఇవన్నీ అమర్చుకుని రెడీ చేసుకున్నప్పుడు పొయ్యి మీద ఆయిల్ పెట్టుకోవాలన్నమాట. ఎప్పుడు కూడా అంతే. గజ్జికాయలన్నీ కూడా చేసేసుకుని పక్కన పెట్టుకుని అప్పుడు పొయ్యి మీద ఆయిల్ పెట్టుకుంటే మనకి వేపే విధానం తొందరగా అయిపోతుంది. ముందు ఆయిల్ పెట్టేసి చేయాలంటే అవ్వదండి. దగ్గరికి వచ్చేసింది కొబ్బరి నూజు. అది చల్లారనివ్వాలన్నమాట. బాగా చల్లగా అయితేనే కానీ పూర్ణంలో అందులో పెట్టడానికి కుదరదు. పెట్టేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుని మనం గజ్జికాయలు ఎలా చేయాలి అని చూడాలి. చూపిస్తున్నాను చూసారు, అలా పొడి పొడిగా వచ్చేసేయాలి. అలా దగ్గరికి వచ్చేయాలి, వాటర్ లేకుండా దగ్గరికి వచ్చేలా. చల్లారినప్పటికీ ఇంకా గట్టిగా అయిపోతుంది. అలా గట్టిగా పట్టుకున్న పూర్ణమే బాగుంటుందండి గజ్జికాయల్లోకి. పలసగా ఉంటే మనం చేసేటప్పుడు చేసేసి నూనెలో వేసాక ఆయిల్లోకి వచ్చేస్తుంది అన్నమాట.
గజ్జికాయలోంచి లోపల నుంచి పూర్ణం అంతా బయటకు వచ్చేసి ఆయిల్లో కలిసిపోతుంది. అందుకే పూర్ణం అలా గట్టిగా పొడి పొల్లాడుతూ పట్టుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకోవాలండి. అప్పుడే మన గజ్జికాయల్లో పూర్ణం బాగుంటుంది. ఈలోపు పిండి ఎలా కలపాలనేది చూద్దాము. మైదా పిండి వేసాను, ఒక 1/2 కిలో మైదా పిండి వేసానండి. అందులోని మా ఉప్మా రవ్వ ఉంటుంది కదండి, తెల్ల ఉప్మా రవ్వ అంటారు, సుజీ రవ్వ, తెల్ల ఉప్మా రవ్వ కొంచెం వేసాను అనమాట. ఒక 1/2 కిలోకి ఇది ఒక కప్పు వేసాను అనుకోవచ్చు, ఒక 100 గ్రాములు అలా వేసాను అనుకోవచ్చు. కొంచెం గోధుమ పిండి కూడా వేయచ్చు, కొంచెం గోధుమ పిండి కూడా వేసుకోవాలి. కాకపోతే మైదానే ఎక్కువ వేసుకోవాలండి. మనకి గజ్జికాయలు కరకరలాడుతా గుల్లగా రావాలంటే మెత్తగానే కొంచెం ఇదే వేసుకోవాలన్నమాట. అందులోనే ఆ పిండిలో కొంచెం ఉప్పు వేసేసి నూనె మరగ్గాసుకోవాలండి. కొంచెం నూనె మరగ్గాసుకుని వేసుకోవాలి అందులోని, ఆ పిండిలో వేసుకోవాలన్నమాట. వేడి వేడి నూనె మరగ్గాసుకున్నది వేసుకుంటే గుల్లగా వస్తాయంట, చాలా మెత్తగా వస్తాయంట, స్మూత్గా వస్తాయని చెప్పారని నేను ఇంకా అలాగే వేసాను అనమాట. అంటే ఇది వరకు ఎప్పుడు చేసినా కూడా మాకు గట్టిగా వచ్చి సాగి ఇలా ఆయిల్ వేసుకోవాలని చెప్పినప్పుడు నేను ఇంకా అలాగే వేయటం మొదలుపెట్టాను. అలాగే గుల్లగా వచ్చినాయండి, చాలా మెత్తగా స్మూత్గా కూడా వచ్చినాయి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉన్నాయన్నమాట. నవిలే పని లేదు, అంత మెత్తగా వచ్చినాయి. పిండి అంగు ఆయిల్ వేసాక అలాగా అవుతుంది, పొడి పొడిలు ఆడుతానే మన గులాబ్ జామ్ పిండి ఉంటుంది చూసారా, ఆ టైప్లో అవుతుంది. అలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ అది ఎక్కువ వేసేయకూడదు, కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ అలాగా చపాతీ పిండి ముద్దలా చేసుకోవాలండి. గట్టిగా ముద్దలా చేసుకుని ఎక్కువసేపు కలపాలన్నమాట. గట్టిగా కలిపితే చపాతీలు కూడా మనకు చాలా బాగా వస్తాయి. మనం చేసుకుని ముందు కలిపేసుకుని పక్కన పెట్టి ఉంచుకోవాలి. కొంచెం సేపు బాగా గట్టిగా కలుపుకొని చపాతీ ఉండలా చేసుకుంటే సరిపోతుందండి. ఇంకా అంతంత ఉండ చేసుకుంటే అలా ఉండ కింద చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పిండి ఆరిపోకుండా ఉండాలండి. పిండి ఆరిపోకుండా దాని మీద ఒక గుడ్డ మూత పెట్టేసుకోవాలి. మన అప్పడాల కర్ర ఒత్తుకునేది ఉంటుంది కదా చేసుకునేది, దాని మీద చేసుకోవాలి. ఇలా గజ్జికాయలు చేసుకునే అబక ఉంటుందండి, గజ్జికాయలు అబకలు అంటారు. దాని మీద పెట్టుకుని ఆ చపాతీ అట్టుని చపాతీ కింద చేసుకుంటాం కదా, దాని మీద పెట్టుకుని ఆ పూర్ణం అందులో పెట్టి అలా వత్తాలన్నమాట. గట్టిగా నొక్కి అలాగే ఎగస్ట్రా పిండి ఉంది కదండి, అది తీసేయాలి. తీసేసి అందులోంచి సూతల్ని కూడా మనం చేతితో ఫ్రెష్ చేసుకోవాలి. అందులోంచి తీసేకానే సూతల్ని ఫ్రెష్ చేసుకుంటే ఆ లోపల ఉన్న పూర్ణం బయటికి రాకుండా ఉంటుంది అన్నమాట. ఎంత బాగా వచ్చిందో చూడండి, సాఫ్ట్గా వచ్చింది కదా, చూడటానికి ఎంత నున్నగా వచ్చిందో. ఆ సూతలను కూడా మనం గట్టిగా నొక్కుకోవాలి. అన్నీ అలాగే చేసుకోవాలండి. చపాతీ చేసేసుకోవాలి, ఆరకుండానే పచ్చిగా ఉన్నప్పుడే చేసుకోవాలి. ఆ గజ్జికాయలు నొక్కి అబ్బకాక కొంచెం ఆయిల్ రాయాలండి, లేకపోతే అంటుకుపోతుంది అన్నమాట. ఆ సూతలను కొంచెం ఆయిల్ రాసి అలా పూర్ణం పెట్టుకోవాలి మధ్యలోని. ఎక్కువ పెట్టకూడదు, మళ్ళీ ఎక్కువ పెడితే బయటకు వచ్చేస్తుంది. సరిపడినంత పూర్ణం పెట్టుకోవాలి. ఎంత సరిపోతే అంత, బాగా తక్కువ పెట్టినా గుల్లల్లాగా ఉంటాయి. అందుకే ఎంత సరిపడితే అంత పెట్టుకోవాలి. నిండుగా ఉంటేనే మనం తినేటప్పుడు కూడా స్వీట్గా తగులుతా బాగుంటుంది అన్నమాట పూర్ణం. అలా అన్నీ ఇంక ఇదే రకంగా చేసుకోవాలండి. ముందు అన్నీ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. అన్నీ అయిపోయాకనే మనం పొయ్యి మీద ఆయిల్ పెట్టుకోవాలి. అలా ప్రెస్ చేసుకోవాలి, గట్టిగా నొక్కాలి. చేతితో గట్టిగా నొక్కి ఆ ఎగస్ట్రా పిండి అంతా తీసేసి ఆ సూతలు నొక్కుని అన్నీ పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ చేసినవి కూడా ఆరిపోకుండా దాని మీద పేపర్ ఏదన్నా కప్పాలండి. ఎందుకంటే ఆరిపోయినాయి అంటే మనం ఆయిల్లో వేయగానే ఇడిపోతాయి అన్నమాట. ఇడిపోకుండా ఉండాలంటే పేపర్ కప్పాలి. అన్నీ ఒకే సైజులో వస్తున్నాయి చూడండి. పూర్ణం ఉన్నంత వరకు లావుగా ఉంటుంది అన్నమాట. మనం అలా పేపర్ కప్పేసుకోవాలి. అలా పేపర్ కప్పితే ఆరకుండా ఉంటాయి. నేను అన్నీ చేసేసాక లాస్ట్లో ఇంకా ఆయిల్ పెట్టానండి. మొత్తం అన్నీ రెడీ చేసేసాను. రెడీ అయిపోయాక పొయ్యి మీద ఇంకా ఆయిల్ పెట్టి ఒకటి వేసేసాను అనమాట. ఎక్కువ కూడా వేయకూడదు. అన్నీ రెడీ చేసుకొని రెడీగా పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వకూడదు, కొంచెం బబుల్స్ కింద వస్తూ ఉంటాయి కదా, లైట్గా, అంటే బాగా మరిగిపోకూడదు, బాగా తక్కువగా ఉండకూడదు, మీడియం సైజులో ఉండాలన్నమాట. కొంచెం బబుల్స్ వస్తున్నాయి అన్నప్పుడు మనం వేసేయాలి ఇందులోని. ఎందుకంటే గజ్జికాయలు వేయగానే ఆయిల్లో వేయగానే వేగిపోతాయి. అందుకే ఆయిల్ ఎక్కువగా కాగిపోయింది అనుకో నల్లగా అయిపోతాయి అన్నమాట. దోర రంగు రావాలంటే అలా కొంచెం కొంచెం వేపుకోవాలండి. 4-5 కాయలు వేసి వేపానమాట. అలా మెల్లిగా వేగుతాయండి. అవి నూనెలో వేయగానే కూడా మనం వెంటనే తిప్పకూడదు, కదపకూడదు. కదిపామంటే అవి ఇడిపోతాయి అన్నమాట. అవి కొంచెం వేగాక కొంచెం గట్టిపడ్డాక అప్పుడు మనం తిప్పాలి. అటు ఇటు తిప్పితే రెండు వైపులా బాగా వేగుతాయండి. అలా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది అన్నమాట. చూసారా ఎంత బాగా వస్తున్నాయో కలర్, తొందరగా వేగిపోతాయి. మనం స్టవ్ మంట కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మెల్లిగా వేపుకోవాలండి. కొంచెం టైం ఎక్కువే పడుతుంది, కాకపోతే మనం కావాల్సినవి తినాలంటే ఇంట్లో చేసుకుని మరి చేసుకోక తప్పదు. బయట ఫుడ్ కన్నా మనం ఇంట్లో చేసుకునే మంచిదండి. నేను అన్నీ కూడా అదే రకంగా వేపేసాను. మంచి కలర్తో మంచి రుచితో కరకరలాడే గజ్జికాయలు అయితే రెడీ అయిపోయినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే
ప్లీజ్ లైక్ చేయండి. ఎలా వచ్చినాయి అనేది మీరు ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పాలి. మరి ఇంకో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.